కొని ఈరోజు ఎలా వచ్చింది, గుడ్ ఫ్రైడే ఏ విధంగా వచ్చినది, అసలు ఈ గుడ్ ఫ్రైడే గురించి మన పాత నిబంధనలు ఉన్నదా? నాకు సౌండ్తో పెట్టుకో, అర్థమవుతుందని చెప్పేది. పాత నిబంధనలు ఏమైనా ఉన్నదా? ఈ కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు ఏమన్నా దీన్ని ప్రకటించిండా? మరి అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది అర్థమవుతుందా? మంచిగా వినాలి. నిద్ర వచ్చిన వాళ్ళు మీరు లేచి నిలబడండి. ఇప్పటికే 3:20 అవుతుంది కాబట్టి అందరికి నిద్ర వస్తుంది. అందరు 7 మాటలు చెప్పే వారికి నిద్ర వస్తుంది కావచ్చు. కానీ చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి కావాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. అందరు రిసీవ్ చేసుకుంటలేదు. ఏదైనా వర్డ్ దైవ సేవకుడు నుండి వచ్చినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది నాకే కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాలి. ఏమన్నా ఆ వాడి చెప్పగానే మీరు దీవెన కలుగుతారు కాబట్టి నీ దీవెన పొందుకున్నా అప్పుడు పొందుకుంటావు, రెండంతల దీవెన పొందుకుంటావు. అర్థమైందా? అయితే ఏం చేశారంటే పాత నిబంధనలో ఒక పాట ఏం చేసిందంటే వీళ్ళు ఒక మాట నిర్గమకాండం 12:6 చూడండి. అంతకంటే ముందు మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నాం. పులియని రొట్టెల పండుగలలో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. గుర్తుపెట్టుకో, ఏంటంట? పులియని రొట్టెల పండుగ. ఏం రొట్టెల పండుగ? పాత నిబంధనలో దీన్ని 7 రోజులు చేసుకునేవారు. ఎన్ని రోజులు చేసుకునేవారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల ఇదే వాక్యం యాజ్గా దింపుంటుంది. 3 సువార్తలలో ఉంటుంది. అవునా కదా? చూపిస్తా, అది కూడా చూపిస్తాను. 3 సువార్తలలో ఉంటుందని చూపిస్తా. మార్కు 14:12 నుండి చదవండి, అదే చూస్తాను. చూడండి ఒకసారి. మార్కు 14వ అధ్యాయం, మార్కు 12 నుండి చదవండి. 14వ అధ్యాయం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడగగా, చాలా పని ఏంటంట, స్వయంగా శిష్యులు వధించబడిన గొర్రెపిల్ల ఏ సమయం వస్తుంది, యేసుక్రీస్తు వారు తనకు తాను అప్పగించుకునే సమయం వస్తుంది కనుక ఆ సమయాన్ని ఏంటంట, ఆ సమయాన్ని సిద్ధపాటు ఈ భూమి మీద ఏ విధంగా సిద్ధపాటు చేయాలయ్యా, నీతో కలిసి భోజనం చేసుకునే సమయం, లాస్ట్ చివరి భోజనం చేసుకునే సమయం ఇదినా, ఏ విధంగా చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఈ మైకి అడుగుతుంటే యేసు ప్రభు వారు స్వయంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎక్కడ సిద్ధపాటు చేయాలి, ఏ విధంగా సిద్ధపాటు చేయాలా అని వాళ్లకు సూచనలు చెప్తున్నాడు. ఏ విధంగా? చదవక అడగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. ఎక్కడి కదా? పట్టణంలోనికి, జాకారంలోకి వెళ్ళుడి. అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురు పడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. గుర్తుపెట్టుకో, ఎంత డిమాండ్ అడుగుతున్నాడు. అరే మీరు లోపలికి వెళ్ళండి, మీరు ఊర్లోకి ప్రవేశించండి. అర్థమవుతుందా? ఊర్లోకి ప్రవేశించినప్పుడు నీళ్లకుండా, నీరు ఇంతకుముందు చెప్పాను కదా, పరిశుద్ధతకు గుర్తు. అర్థమవుతుందా? పరిశుద్ధంగా జీవించే ఒక వ్యక్తి కనబడతాడు. అర్థమవుతుందా? మంచిగా వినాలి. 5 నిమిషాలు 6 నిమిషాలలో మంచి ముగిస్తాను వాక్యము. పరిశుద్ధంగా కనబడే ఒక సేవకురాలు కనబడుతుంది. ఆ నీళ్లను ఎత్తుకొని వెళుతున్నది. ఆమె ఎక్కడికి వెళుతుందో, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన వెనుకనే వెళ్ళండి. అర్థమవుతుందా? ఫాలో చేయడం అన్నమాట. ఏది మనం ఏంటి కదా, మన చిన్న పిల్లలు మనల్ని ఫాలో చేస్తున్నాడు. మన పిల్లలు చిన్న పిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే ఫాలో కాదు. కానీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మన ఇంట్లో వెళ్ళి నన్ను వెళ్తాను, మన దగ్గరికి వస్తాను, చిన్న అడుగులు వేసుకుంటారు. తెలుసా? అవునా కదా? అక్క వాళ్ళకి బాగా గుర్తుంది. అవునా కదా అక్క?
మీ పాప కానీ బాబు కానీ ఏం చేస్తారు? చిన్న ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే వీళ్ళు ఏం చేసిండు? ఊరిలోకి ప్రవేశించిండు. గుర్తుపెట్టుకో, ప్రవేశించి అడుగుతున్నారు. ఎవరికి? బోధకుడి కట. ఎవరికి? బోధకుడు ఎవరు? మీరు వింటే మాట్లాడితే నాకు ఇంత ఉత్సాహం వస్తుంది, ఇంకా లోతైన మర్మం చెప్పాలనిపిస్తుంది. డల్గా ఉంటే ఎట్లా? ఏలాగా డల్గా ఉంటే ఎట్లా? చెప్పు, ఎవరిని అడుగుతున్నారు? బిడ్డలు. అర్థమైనా? శిష్యులు యేసుక్రీస్తు చెప్పిండు, నువ్వు ఫస్ట్ భుజించడానికి నీకు ఎక్కడ నేను సిద్ధపాటు చేయాలన్నాయా అని అడిగినప్పుడు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మీరు సిద్ధపాటు చేయడం అవసరం లేదు, ఆల్రెడీ నేను సిద్ధపాటు చేసుకున్నా. ఏం చేసుకున్నా? సిలువలో నేను మరణించేది నా సిద్ధపాటు ఉన్నది, నేను చేసుకోవాల్సినది నాకు ఉన్నది, అన్ని సిద్ధపాటు చేసిన. ఆ సిద్ధపాటు ఎవరితో చేస్తున్నా? పరిశుద్ధులతో. హల్లెలూయా. నీతో. అర్థమవుతుందా? ఎవరితో? సుధాకర్తో, కిరణ్తో, రేణుకతో. అర్థమవుతుందా? ప్రభాకర్తో, పరిశుద్ధులతో, లచ్చవతో, అవునా, పరిశుద్ధురాలతో, జ్యోతితో, స్వప్నతో, కళ్యాణితో భోజనాన్ని సిద్ధపాటు చేసిన అక్కడ నేను ఉన్నది. అర్థమవుతుందా? కనుక ఆమెకు వెళ్ళి డిమాండ్ ఏమంటున్నాడు? నా బోధకుడు వస్తుడు, ఏంటి ఎక్కడ ఉన్నది? ఏడ భోజనం చేయాలా? నీ ఇంట్లో. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు హృదయాన్ని తెరిచిపెట్టుకున్నాడు. హృదయం అనే తలుపు యొద్దకు యేసుక్రీస్తు రావడానికి చూస్తున్నాడు. ప్రకటన అందుకనే ఏం చెప్తా 3:20 ఏమంటుంది? హృదయం అనే తలుపు యొద్ద నేను నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల వాడితో నేను కలిసి భోజనం చేస్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నీతో కలిసి ఉండడానికి చూస్తున్నాడు. చూసి అనగానే ఏమంటున్నాడంటే ఆల్రెడీ ఏం చేసిందంట? వాడు ఏం చేసిండట? సిద్ధపరచబడిన పైన మేడగది. హల్లెలూయా. ఎక్కడ? ఎత్తైన మేడగది. అవునా కదా? ఉందా లేదా అక్కడ? చదవండి, చదవక్క, మైక్ తీసుకో. మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. మరి ఏం చేసి యేసుప్రభువు వారు శిష్యులకు ఆజ్ఞాపించిండట. 26:19 ఉంటుంది, మత్తయి సువార్త 26:19. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసెను. ఎక్కడ చేసాను? మేడగది సహవాసములో. అర్థమవుతుందా? ప్రవకరణ అర్థమవుతుందా? మంచిగా కూర్చో. ఇట్లా ఊరితే నిద్ర వస్తుంది. ఇలా ఇట్లా కూర్చోవాలి, స్ట్రేట్గా కూర్చోవాలి, స్ట్రేట్గా ఎందుకో జరిగి కూర్చోవాలి. అర్థమైందా? ఎందుకంటే సమయం ఆలస్యమైంది కాబట్టి అర్థమవుతుంది. స్ట్రేట్గా కూర్చో, స్ట్రేట్గా. అర్థమైందా? దేవుడు నిన్ను నన్ను మేడగది సహవాసానికి తీసుకురావాలని చూస్తున్నాడు, కానీ నువ్వు రావట్లేదు. ఆ మేడగది పైకి ఎక్కట్లేదు. అర్థమవుతుందా? ఆ ఎక్కకుండా నువ్వు కిందనే ఉండాలని చూస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే మేడగది సహవాసానికి ఆల్రెడీ అక్కడ సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడిన దానికి వచ్చి నువ్వు భోజనం చేయడమే ఆలస్యం. ఇక ఏం లేదు. ఏం చేయడం ఆలస్యం? పరలోకమందు మనకు ధనం సమకూర్చబడి ఉన్నది. విడుదవా? ఆ ధనాన్ని తీసుకోవడమే ఆలస్యం. ఆ ధనం గురించి మనం పరిగెత్తడం ఆలస్యం. ఈ భూమి మీద మరి పరిగెత్తాలా? నేను పరిగెత్తుతున్నామా ఆయన గురించి? ఆయన నీ గురించి, నా గురించి సిలువలో మరణించాడు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా 7 మాటలు. మొదట క్షమాపణ, రక్షణ, ఆదరణ, ఇన్ని మాటలు మాట్లాడుకున్నామే. ఆ మాటల నుండి ఏం నేర్చుకున్నాము తెలుసా? సిద్ధపాటు. ఇక్కడ ఏముంది? ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నది? మరి సిద్ధపడిన మేడగది ఉందట. హల్లెలూయా. నీవు కూడా సిద్ధపడి ఎత్తైన మేడగదిలో ఉండాలా? ఎత్తైన ఉండాలా? కానీ చాలా మంది ఎత్తైన మేడ మీద ఉండడానికి ఇష్టపడట్లేదు. కిందనే ఉంటున్నాం. కింద నుండి ఇట్లా చూడాలి. అది కావాలి. అక్కడికి పోము, ఇక రాము, ఇంతే.
ఎవరైనా ఒక ఫస్ట్ ఫ్లోర్ కట్టుకొని పైన అనుకో కిందనే మాట్లాడతారు వీళ్ళు బోరిగా ఫస్ట్ ఫ్లోర్. మనం కూడా ఒక ఎత్తైనా ఇల్లు కట్టుకొని ఇట్లా ఉన్నాం అనే ఆలోచన రాదు. అర్థమైనా? ఎందుకు రాదు తెలుసా? వారిలో ఏసు లేడు. ఎవరు లేరు? ఏసు ఉంటే ఆలోచన వస్తుంది, ఏసు ఉంటే దీవెనలు వస్తాయి. అర్థమవుతుందా? యేసు వారితో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా ఆ దీవెనలు అన్నది, ఆ మార్గం అన్నది నీకు వస్తుందంట. హల్లెలూయా. కనుక అక్కడ ఏం చెప్పిండంట, యేసుక్రీస్తు వారు మీరు ఏమంత పెద్ద శ్రమపడని అవసరం లేదా, నేను చెప్పింది మాత్రం చేయండి. అర్థమవుతుందా? నేను చెప్పిందే మాత్రం మీరు చేయండి. ఇంకా మీరు మీరు ఏదో లేదు. అక్కడికి వెళ్తే ఎత్తైన మేడగది ఉంటుంది, ఆ మేడగదిలో మంచి సిద్ధపాటు ఉంటుంది. అక్కడ వెళ్ళి మంచిగా భోజనం చేద్దాం. ఏం చేద్దాం? మరి మనం ఎత్తైన సహవాసంలో ఉండి భోజనం చేద్దామా వద్దా? చెప్పండి, ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? ఏమో ఆ డౌట్ అంటున్నారు. మీరు డౌట్ ఉంటే మరి నాకు కూడా డౌట్ వస్తుంది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి, చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చారు. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో చెప్పగా, అబ్బా ఏ యేసులో అందరూ ఇప్పుడు అందుకనే ఏమంటారంటే చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యం పోతారా? పోతారన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి ఎత్తారు. ఎవరు ఎత్తలేదు? ఎవరికి ఏం డౌట్ ఉన్నా? మీ మీద మీకే డౌట్ ఉన్నా? హల్లెలూయా. నేనైతే ఖచ్చితంగా పోతా. హల్లెలూయా. అయితే ఈ 12 మందిలో నిర్మూలించడానికి వస్తుంది. ఒకరు నన్ను అప్పగించడానికి ఉన్నారు. ఆ అప్పగించే వాడితో కూడా కలిసి ఆయన భోజనం చేస్తున్నాడు. అర్థమవుతుందా? చెడిపోయిన హృదయం గలవాడుతోని, చెడు కలిగిన తలంపు కలిగిన వాటితో కూడా, అర్థమైందా? వాడి ఇష్టానుసారంగా జీవించే వాడితో కూడా ఈయన కలిసి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తూ చూడు, ఫోన్ కట్టే చూస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇంతసేపు చూసుకోవాలి, ఫోన్ కట్ చేసుకోవాలి. వాక్యానికి ముందుగా నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో దేవునికి విధేయత కలిగినట్టు. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో దేవుడు నిన్ను కూడా విసర్జిస్తాడు. నేను అందుకని వాక్యం చెప్తున్నాను, ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టా. వాక్యం అయిపోయిన తర్వాత నార్మల్ మోడ్లో పెట్టా. ఎందుకు? దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. పైన వాటిని వెతిక, కింద వాటిని కాదు, భూ సంబంధమైన వాటిని కాదు వెతకడం. అన్ని దేవుడు నీకు సిద్ధపరిచి పెడుతున్నాడు. శిష్యులు కూడా అక్కడ పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటకు లోపలి వెళ్తున్నారు అంతే. వెళ్తున్నాగా ఒక కనబడినాడు, ఒక మనిషి కనబడిండు. సుధాకర్ మంచిగా బిందె మీద నీళ్ళు ఎత్తుకొని, కుండతో నీళ్ళు ఎత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తూ ఆయన ఏం చేసినాక వాళ్ళ ఇంటి మేడ మీద ముందుగానే సిద్ధపాటు చేసిండు. ఆ సిద్ధపాటు చేసి వాళ్ళు తింటే వాళ్ళకి దాహం అవుతుందేమో అని ఆ నీళ్ళు తీసుకొచ్చి పెడుతుండ్రు. లాస్ట్ పని అదే. ఇక భోజనం, మంచి భోజనం పెట్టిండు, మంచి ఆహారం పెట్టిండు, మటన్, చికెన్ అన్ని అక్కడ సమకూర్చి పెట్టి, ఒకవేళ కుదిక పడితే ఏం చేయాలి? నీళ్ళు తాగాలి కదా. కనుక ఆ నీళ్ళని తీసుకురావడానికి బయటకు వచ్చి బావి దగ్గరికి వచ్చి ఆ నీళ్ళను దోవుకొని అక్కడికి పట్టుకొని వెళ్తున్నా అంటే యేసుక్రీస్తు వారు ఎవరైతే చెప్పిండో ఈయన చూసి ఈయన వెనుక ఫాలో అవుతుండే. ఏమంటాడు? ఇక ఫాలో అవుతున్నా. అర్థమవుతుందా? అప్పుడు ఒక అడ్వర్టైజ్ వచ్చింది, హచ్ ఫోన్ ఉండే. హచ్ ఇప్పుడు కూడా ఫోన్ అయింది. హచ్ ఫోన్ అడ్వర్టైజింగ్ ఇచ్చారంటే ఒక కుక్క ఫాలో అవుతుంది. కుక్క తెలుసా? ఫోన్ అడ్వర్టైజింగ్. నేను ఆ ఫాలోయింగ్ చూసి నా ఫోన్ కొనుక్కున్నాను. నేను హచ్ సిమ్ కొనుక్కున్నాను. ఆ సిమ్ ఎంత? 450 రూపాయల సిమ్. ఎంత? ఆ సిమ్ ఇప్పటికి వాడతాను నేను. కాబట్టి సిమ్ చేంజ్ చేసి అదే నెంబర్ వాడుతున్న ఇప్పటికి. కానీ జస్ట్ అట్లా వాళ్ళు ఏంటంటే అప్పుడు దాని మీద హచ్ అని వైట్ సిమ్ ఉండే. ఇప్పుడు అంతా 4G సిమ్ చిన్న సిమ్స్ వచ్చినాయి కదా. ఆ సిమ్ మారింది కానీ నెంబర్ మారలేదు. ఆ అడ్వర్టైజ్ చూసి నేను కొనుక్కున్నా. కుక్క ఫాలో అయ్యేదన్నమాట. ఏంటంటే అంటే నెట్వర్క్ అట్లా ఉంటుంది. యేసుక్రీస్తు వారి నెట్వర్క్ అట్లా ఉన్నది. అప్పుడు అర్థమైందా?
ఆత్మ సంబంధించిన ఆ నెట్వర్క్ ఉన్నది. చూడగానే వీళ్ళు ఏం చేసినంటే చూసి ఆ కుండెత్తుకపోతున్న ఆమె చూసి వాడు వెనుకనే వెళ్ళి వాడు ఇంట్లోకి పోయిన తర్వాత అక్కడికి పోయి ఏంటంట, నేను నా బోధకు, అర్థమవుతుందా, నీవు నేను మనం మాట్లాడుకున్నాం, మనకు అర్థమయ్యాడు కదా. ఏం చేయాలి, నేను మీకు ఒకటి చెప్పిన, మీరు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే మా అయ్యగారు వస్తుండో, మా పాస్టర్ వస్తుండో, మా పాస్టర్ మేము అందరం కలిసి తినడానికి మాకేం సిద్ధపాటు చేసినాం, ఏం చేసినాం, అర్థమవుతుందా. నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, కానీ ఇక్కడ పోయి అడుగుతున్నాం. ఎందుకు మరి, ఎవరిచ్చింది ఇన్ఫర్మేషను? రేంట ఒక్కటే ఫాలో అవుతాను నేను. హల్లెలూయా. ఎవరిచ్చింది ఇన్ఫర్మేషన్? దేవుడు ఆల్రెడీ తెలియపరిచింది. ఎందుకు తెలియపరిచిండు అంటే ఆడు పరిశుద్ధంగా ఉన్నాడు. నీరు దేనికి గుర్తు? చేదైన చిలుక దాహం ఇచ్చారని నేను చెప్పాను కదా. ఆయన చేదైన చిలుకలు పట్టుకొని రాలేదు, మంచి నీరును పట్టుకొని వస్తున్నాడు. అర్థమైందా? మంచి నీరు పట్టుకొని ఉన్నాడు. అతని మనసులో కూడా మంచి నీరు ఉన్నది కాబట్టి ఆయనకు తెలుసు యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన 12 మంది శిష్యులు వస్తారు, వారి గురించి ఎత్తైన మేడగదిలో నేను భోజనం సిద్ధపరిచి పెట్టాలి అన్న విషయం ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? అది దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం? నేను దేవునితో సహవాసం చేస్తే మనకి తెలిసిపోతున్నాడు. అందుకే నేను చాలాసార్లు ప్రవచించినా కానీ మీరు కొద్దిమంది మారలేదు, తెలుసా? మారాల. దేవుడితో సహవాసం కలిగినప్పుడు మనకు మంచి భోజనాన్ని సిద్ధపరచడు. ఆ భోజనాన్ని మనం భుజించే కాలం మనకు ఇప్పుడు ఆసన్నమైనది. ఏమైంది? ఆసన్నమైనది కనుక ఆ భోజనాన్ని మనం స్వీకరించాలి. ఆ భోజనాన్ని స్వీకరిస్తూ కూడా ఒకడు తప్పిపోతుండట. హల్లెలూయా. అవునా కదా? ఇజ్రాయేలుకు వాళ్ళు సరిగినప్పుడు గురిగినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినా కానీ సరుక్కున్నారు, గునుక్కున్నారు. అవునా కదా? ఎంత సరుక్కున్నారు, ఎంత గునుక్కున్నారు, అయినా కానీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను ఇంకనూ తప్పికొనుచున్నాను. అవునా కదా? ఈ సరుకును కొనుక్కున్నారు కానీ వాళ్ళు దేవుడిని మాత్రం ఎరగటలేదు ఇంకా. కనుక నీ జీవితాలు, నా జీవితాలు ఇంకా ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి సరి చూసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఇప్పుడు సరి చూసుకున్నామా లేదా? ఇంకా వాళ్ళని సరుకున్నామా, వాళ్ళని కొనుక్కున్నామా, లేకపోతే సిద్ధపడిన దాన్ని భోజనాన్ని మనము వెళ్ళి భుజిస్తామా ధైర్యంగా? చెప్పు. ఏమిగా సిద్ధపాటులోకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత నీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అనగానే అప్పుడేమో నేను కాదు కదా, నేను కాదు కదా అంట. ఏమంట? ఎవరు అప్పగిస్తున్నారు, ఎవరు చేస్తున్నారో ఆయనకు తెలుసు. నీ హృదయం ఎలా ఉన్నది ఆయనకు తెలుసు. హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు. నువ్వు ఏ స్థితిలో ఇక్కడ కూర్చున్నావో ఆయనకు తెలుసు. మంచి స్థితిలో కూర్చున్నావా, చెడు స్థితిలో కూర్చున్నావా, చెడు ఆలోచనతో కూర్చున్నావా, మంచి ఆలోచనతో కూర్చున్నావా, ఏ ఆలోచనతో కూర్చున్నావు, నిర్లక్ష్యంగా కూర్చున్నావా, లేకపోతే ఆయన మాట వినడానికి ఆసక్తిగా కూర్చున్నావా అన్న విషయము ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీలో ఒకటి అప్పచెప్పబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మన హృదయము ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనలో మనము పరీక్షించుకుందాం. ఏం చేసుకున్నా? పరీక్షించుకున్నామా లేదా? మరి అందుకనే కదా ఈ గుడ్ ఫ్రైడే వచ్చేది. ఎందు గురించి గుడ్ ఫ్రైడే చేసుకునేది? ఇప్పుడు అర్థమైందా గుడ్ ఫ్రైడే చేసుకున్నాం అనేది? అందుకనే మొదట 7 మాటలు చెప్పిన తర్వాత వాక్యం చెప్తానన్న. ఎందుకు చెప్తాను? 7 మాటలు ఆలస్యం అయిపోయింది చెప్పడం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ప్రోగ్రామ్? అర్థమైందా? దేవుడు సిద్ధపాటు చేసిన దానిలోకి వెళ్ళి కూడా తప్పిపోయి మనం వస్తున్నాము. అవునా కదా? అలా రాకూడదు. మనం ఆయనను ఇంకా గాయపరచకూడదు. అర్థమైందా? అన్ని తెలిసిన తోమే నీ గాయంలో నేను ఏలు పెడితే కాదు నేను నమ్మను. మరల మనం అన్ని తెలిసి కూడా ఆయనకు మరీ గాయం చేస్తున్నాం. ఈ గాయాన్ని
మనము దాన్ని రేపకుండా తోమలాగా మళ్ళీ మనం ఎప్పుడైతే క్షమాపణ కోరుతామో మంచి సేవ చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తాము? మంచిగా ఆయనకి ఇష్టమైతాం. ఇప్పటిదాకా నీలో ఉన్నది ఆశయమైనది ఏదో ఉన్నది, నీకు అన్ని తెలుసు, కానీ ఆ తెలుసుతోనే ఆయన ఇంకా బాధ పెడుతున్నావు, ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. ఆ ఇబ్బందిలో నుండి నువ్వు బయటికి రా ఇప్పుడు. హల్లెలూయా. ఏం చేయాలా? అర్థమవుతుందా? ఆ ఇబ్బందిలో నుండి నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తావో, ఆయనకి ఎప్పుడైతే ఇష్టంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, నీలో ఉన్న శరీరాశలను ఎప్పుడైతే చంపుకుంటావో, అప్పుడు ఎత్తైన మేడగల్లో సావాసంలో ఆయనతో మంచి భోజనం చేస్తావు. అప్పుడు నీలో భయం ఉండదు. హల్లెలూయా. నరకానికి పోతున్నా దిగులు ఉండదు నీలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాటలు నీలో పెట్టుకున్నప్పుడు, ఆయన చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు, ఎవరికి ఇద్దరికే చెప్పిండు దేవుడు. పేతురు యోహానుకే చెప్పాడు. తెలిసిన మాట ఉన్నదా లేదా? మత్తయి సువార్తలో పేతురు యోహానుకి ఇద్దరికే చెప్పాడు. 12 మందిలో ఇద్దరిని వెళ్ళమని ఎందుకు చెప్పాడు? అవునా కదా? మరి మీరు ఎంతమంది ఇద్దరిద్దరు వెళ్ళాలనుకుంటున్నారు? దేవుని మాటలు వినాలనుకుంటున్నారు? ఎంతమంది వింటున్నారు ఇద్దరిద్దరుగా? చాలా తక్కువ వినేది. ఇద్దరిద్దరుగా వింటున్నారు కదా? దేవుడు ఒక జత పనివారిని చేసినందుకు అర్థమైంది. ఈరోజు నాకు ఈ వాక్యం చెప్తామని నేను అనుకోలేదు. మరి ఏదో ప్రభు మరి వాక్యం చెప్పాలి కదా, 7 మాటలు కాదు కదా, వాక్యం కూడా చెప్పాలి కదా అంటే దేవుడి మాటలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 11వ వచనం దాన్ని తీసుకుంటే ఇవన్నీ వెళ్తున్నాయి. హల్లెలూయా. అవునా కదా? చాలా మందికి నేను చెప్తున్నాను కదా, మనము దీవించబడకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇద్దరు రాకండి. గుర్తుపెట్టు. ఏం కాదు, యేసు ప్రభువు వారు ఖచ్చితంగా ఇద్దరిద్దరిని పంపించారు. ఒకరు లేకపోతే అది మనకు వేరే. ఒకరు వస్తలేరు అంటే మనలో ఇంకా ఏదో ఆయస్కరమైన ఆయన యుద్ధం ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఖచ్చితంగా మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన తోటి పనివారు కానీ, మన తోటి వారు కానీ, మన తోటి సహవాసంతో కూడి వస్తలేరు అంటే ఏదో ఆయస్కరమైనది మన దగ్గర ఉన్నది. అవునా కదా? అవునా కదా? కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తైన కోట మీద, ఎత్తైన మేడ గదిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. కనుక ఆ మేడ గదిలో ఉండి ఆయనను మళ్ళీ సిలువ వేయకుండా, మరల సంవత్సరం సిలువ వేయకుండా ఆయనతో కలిసి సంతోషంగా భోజనం చేసే ధన్యత టేబుల్ మీద కూర్చోవాలి. దాంట్లో యేసుక్రీస్తు వారు ఒకరు అప్పచెప్పుతున్నావు అన్న మాట మనలోకి రాకూడదు. అర్థమైనా? ఆ మాట మన మీదకి రాకూడదు. నాకు ఇంకా గాయం చేస్తున్నావే అన్న మాట మనలోకి రాకూడదు. నిన్ను చూసి నేను సంతోషిస్తున్నా అన్న మాట రావాలి. ఆ పేతురును యోహానును ఏ విధంగా అయితే ఎన్నుకొని పంపించిందో ఆ విధంగా నిన్ను నన్ను ఎన్నుకొని పంపించే బాధ్యత, ధన్యత మనం కలుగ చేసుకోవాలా. అర్థమవుతుందా? నిర్లక్ష్య ధోరణిగా ఆయన సన్నిధానంలో ఉండకూడదు. అర్థమైందా? నిర్లక్ష్య ధోరణిగా ఆయన సన్నిధానంలో ఉంటే ఏమవుతుంది? దేవుడు కొట్టే దెబ్బగా ఏమైందా అంటే యూదా అబ్బాయి ఏం చేసుకున్నాడు? లాస్ట్కు ఊరేసుకొని మన పరిస్థితి కూడా గదైంది. ఏడు కాకుండా అయిపోతుంది. పోయి మన నరకంలో పడ్డాడు. ఈ స్వయంగా యేసుక్రీస్తుని తిరిగిన వాడే, ఆయనతో నడిచిన వాడే, స్వయంగా ఆయన మాటలు విన్నవాడే, ఆయన చేసిన అద్భుతములు చూసిన వాడే. అవునా కదా? 12 మందిలో ఒకడు ఏమాయరు చివరికి. అర్థమైందా? మనము కూడా మన ఆత్మకు ఉరేయకూడదు. హల్లెలూయా. మనకు విడుదల ప్రకటించిండు దేవుడు. ఆయన మంచిగా కలిసి నాతో కలిసి భోజనం చేయండి, నాతో కలిసి పస్కను భుజించండి. అవునా కదా? నేను ఏ విధంగా అయితే శిలువను ఎత్తుకొని నడుస్తున్నానో మీరు కూడా ఎత్తుకొని నడవండి. డల్గా ఉన్నట్టు అనిపిస్తాను. నలభై ఎక్కడికి చెప్పాలి. గట్టిగా రావాలి. అందుకని ఈ విషయాన్ని అయితే లేవికాండంలో 23:6 అన్నప్పుడు అంట ఇదే విషయాన్ని పస్కా దినాన్ని 7 దినములు చేసినాడు. 8 దినంలో ఒకసారి చూడు. ఇది ఒక్క మాట చూసి ముగిస్తాను. లేవికాండం తీయాలి, అందరు తీయాలి. 23వ అధ్యాయం 6వ వచనం. 7 దినములు చేసిండు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక దినమే చేస్తున్నాడు, 7 మాటలు పలికిండు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఒక దినమే చేస్తున్నాడు,
కానీ 7 మాటలు పలికాడు. 7 మాటలకు ఉన్న అర్థం ఏంటంటే ఇది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఏం చేయాలంట? 7 దినములు పొంగని రొట్టెనే తినాలబ్బా. నువ్వు తింటున్నావా రొట్టె? మరి 7 దినం తింటున్నావా? నేను ఈ మధ్యన ఈ శుక్రవారం కంటే ముందు కూడా ఒక మీటింగ్ పెట్టాలనుకున్నా, కానీ ఎవరు సహకరిస్తలేరని ఈ మీటింగ్ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడాల. లోతైన మర్మములు తెలుసుకుంటే లోతైనగా నువ్వు ఎదిగించబడతావు. పైకి 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 ఏరుకుంటుంటావు. మీదకి ఎత్తైన పర్వతం మీదకి పోతాం. మన పర్వతాలను చెప్పిన కదా, అవునా కదా? ఎత్తైన పర్వతం మీదకి పోవాలంటే ఆయన మరల గాయం చేయకుండా నీలో ఏమన్నా ఉంటే ఈ కథలు ఏం చేసుకోవాలా? దాన్ని కొట్టేసుకోవాలి, దాన్ని చంపేసుకోవాలి. ఈ కథలు లేకుండా కానీ చంపేసుకొని ఆయనతోని ఎత్తైన మేడగదిలో మనం భోజనం చేయాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. హల్లెలూయా. అందుకనే కదా ఇది, అవునా కదా? అర్థమైందా కదా? ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు? ఈ గుడ్ ఫ్రైడే ఇంత గొప్పగా చేసుకోవడానికి గల కారణం ఏమిటి? ఆయనతో పస్కాలో మనము ఉండడానికి, భుజించడానికి, ఆయన శరీరం, ఆయన రక్తం తాగడానికి. అవునా కదా? కనుక మనము ఇంకా ఈ మేడగది సహవాసాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరు కోరుతున్నాను. చివరి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా.